ఆహా! చింటుగాడిని చూడండి వాటర్‌లో ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో చల్లగా ఎండకి చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఏదో తేడాగా ఉందేంటి? మేమైతే ఎడారిలోకి వచ్చాం. రే 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 ఏంట్రా ఇది? కొంచెం ముందుకైతే వెళ్దాం. మీ అందరికి కుళ్ళు కాదు. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో. రే 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 ఏంట్రా ఇది? ఏదో తేడాగా ఉందేంటి? ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం? పట్టావు మరి సైడ్కి కూర్చో. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. పోలా అదిరిపోలా. ఈ సెకలే వద్దనేది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అలేఖ్య. ఈరోజైతే మా తమ్ముడితో కలిసి బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాను. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయని చెప్పి నేను చూశాను. సో ఒకసారి అయితే వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఎంటర్ అవ్వగానే ఎలిఫెంట్స్ అయితే మనకి వామ్ వెల్కమ్ అయితే చెప్తాయి. ఆ వాటర్లో ఆ ఎలిఫెంట్స్ అన్నీ ఇలా లైన్గా ఉంటాయి, ఇలా నడుచుకుంటూ వచ్చినట్టు ఏదో అడవిలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. మనకి పోర్ట్రేట్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మా తమ్ముడైతే అలా కాస్త నీళ్ళు చల్లుతుండు, నేను పిక్స్ తీస్తాను అంటే ఏదో ట్రై చేశాను. గడ్డిని కూడా ఇలా అనిమల్స్ రూపంలో మంచిగా చెక్కారన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జిప్ లైన్, స్కై సైక్లింగ్, బుల్ రైడ్ చాలా ఉన్నాయి. అక్కడ అందరూ ట్రై చేస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళి ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాము. మెయిన్గా నాకైతే జిప్ లైన్ ట్రై చేయాలని చాలా అనిపించింది. సో నేనైతే జిప్ లైన్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బెల్ట్ అయితే వేస్తున్నారు. నేనైతే అసలు ఇన్స్టాల్లో చాలా రీల్స్ అసలు ఫుల్ ట్రెండ్ అయిపోయింది ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్న జిప్ లైన్ అయితే. వెళ్ళాలి అనుకున్నాను. ఈరోజు అయితే టైం కుదిరింది. సో ఫైనల్లీ నేనైతే జిప్ లైన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో లెట్స్ గో. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. లైక్ కింద మొత్తం వాటర్, చుట్టూ బిల్డింగ్స్, ఆ మధ్యలో నుంచి నిజంగా ఒక పక్షి వెళ్ళినట్టు చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. రెడీ. తర్వాత మా తమ్ముడు కూడా చేశాడు. ఆ పిల్లాడైతే భయంతో అరుస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ మా తమ్ముడు ఇంకోటి కూడా ట్రై చేశాడు. సో వాళ్ళైతే సేమ్ దీనికి కూడా బెల్ట్ అవనేసి గాల్లో ఇలా ఎగరేస్తారు చూడండి, అలా అదన్నమాట. సో అది కూడా ట్రై చేశాడు. చూడండి వాడు ఎలా ఎగ్జైట్ అయిపోతున్నాడు.
అయితే ఇంకా చాలు అని చెప్పి ఆపేసాము. అండ్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్ టైప్స్లో కూడా ఉన్నాయి, లైక్ రిసార్ట్ టైప్లో ఉంటాయి కదా, బట్ నాకు తెలిసి అవి ఓపెన్లో లేవనుకుంటా. అండ్ పక్కన అయితే చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్ అయితే ఉంది, నాకైతే చాలా ఇష్టం. సో నేనైతే ఖచ్చితంగా అన్నీ ట్రై చేయాలని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో అలా అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. యాక్చువల్లీ నాకు పార్క్స్ అంటే చాలా ఇష్టం. అందులో ఉయ్యాలలు ఊగడము అండ్ జారుడు బల్ల అలా ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది ఏదేదో కనిపించింది, దాని నేమ్ ఏంటో నాకు తెలీదు, ఉయ్యాలలాగే ఉంటుందన్నమాట. మా తమ్ముడు ఊపుతున్నాడు, ఇంతలో చిన్నపిల్లలు వచ్చారు, మేము కూడా ఆడతాం అక్క అనుకుంటూ. సో వాళ్ళందరూ అయితే ఇక్కడ హాయ్ అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చారు, అందులో పట్టకపోయినా ఇరికించి మరీ కూర్చున్నారు. సో అందరైతే మన ఛానల్కి అయితే హాయ్ అయితే చెప్తున్నారు. సో పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు కదా. నెక్స్ట్ పక్కనే ఉన్న ఇది కూడా ట్రై చేద్దామని వెళ్ళాం. వాళ్ళ పిల్లలు కదా హాయిగా కూర్చున్నారు, బట్ నాకైతే కూర్చోడానికి రావట్లేదు, నేను పట్టట్లేదు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఓకే చిన్నపిల్లలకి మాత్రమే అది కూర్చోడానికి ఉంటుంది, నాకు కూర్చోడానికి రాదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అన్నమాట. మా స్కూల్లో అది ఉండేది, నేనైతే దాంట్లో ఎక్కి ఇలా తిరిగేదాన్ని. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ జారుడు బల్ల కూడా ట్రై చేద్దామని వచ్చాను. అండ్ పిల్లలు కూడా అలాగే వస్తూనే ఉన్నారు. సో చాలా డేస్ అయిపోయింది జారుడు బల్లని కూడా ట్రై చేసి. సో ఎలా ఉంటుందో చూద్దాం, ఎండ కదా మొత్తం కాలిపోతుంది అది. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ బ్యాంబో హౌస్ వెదురు కుటీరం అని ఉంది, లోపలికి వెళ్ళి చూడడానికి అయితే లేదు, మంచిగా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు బయట నుంచి. అండ్ ఫ్లవర్స్ తెంపడానికి అయితే ట్రై చేశాను, కొన్ని పిక్స్ అయితే తీసుకోవచ్చు ఫ్లవర్స్తో అని, బట్ నాకు అందలేదు. సో మా తమ్ముడైతే నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి వాడు ట్రై చేశాడు. వాడికైతే ఇలా ఒక్కసారి ఇలా చెయ్యి పైకి పెట్టగానే దొరికేసింది. సో తీసుకొని వచ్చి అయితే నాకు ఇచ్చాడు. కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసేసుకున్నాము, కొన్ని యూట్యూబ్ కోసం షార్ట్స్ రీల్స్ అవి కూడా అన్నీ తీసేసుకున్నాను అన్నమాట నేను. ఆ తర్వాత ఇంకా అన్నీ అయిపోయాయి, అన్ని యాక్టివిటీస్ అయితే ఫినిష్ చేసాము. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్దామని చెప్పేసి అలా బయటికి అయితే వస్తున్నాం అన్నమాట. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఒక ఎడారి ప్రాంతం కూడా మనకి వాళ్ళైతే ఒక మంచిగా ఏర్పాటైతే చేస్తారు, మీకైతే నేను చూపిస్తాను, చూసేయండి.
వచ్చాం. ఎడారి ప్రపంచం. సో మనమైతే ఇప్పుడు ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. సో ఫైనల్లీ పార్క్లో ఉన్న అన్ని లొకేషన్స్ని అయితే కవర్ చేసాము. వెళ్ళేటప్పుడు ఎలుగుబంటి దగ్గర పిక్స్ అయితే తీసుకుందామని మేము ముందు వచ్చినప్పుడు తీసుకోలేదు. బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ. మేము వచ్చినప్పుడు దాని లోట్లో నుంచి వాటర్ అయితే వచ్చాయి. సో టైం అయిపోయింది అని చెప్పేసి వాటర్ అయితే ఆపేశారు. మళ్ళీ ఈవినింగ్ వేస్తాను అని చెప్పారు. బట్ అప్పటిదాకా మేము అక్కడ ఉండలేం కదా. సో సర్లే అని అనుకుని ఉన్నాం. మా తమ్ముడైతే జెమినీ ఏఐలో యాడ్ చేసేస్తాలే అక్క, నువ్వేం ఫీల్ కాకు అని చెప్తున్నాడు అన్నమాట నాకు. సో ఇక్కడ చింటు కూడా చూడండి స్నానం చేస్తున్నాడు. ఎంత కూల్గా చేస్తున్నాడు. అండ్ అక్కడే పక్కనే కొంచెం పికాక్స్ కూడా కనిపించాయి. అవి కూడా క్యాప్చర్ చేద్దామని ట్రై చేసాము. చాలామంది అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారు చూడండి. ఇంకా బయటికి వచ్చేసి ఆ ఎండలో మంచిగా లెమన్ సోడా అయితే తాగుతున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి టేస్ట్ తగిలినట్టు అనిపించింది నోటికి. బయట ఎవరు సోడా అంత టేస్ట్గా చేయట్లేదు. నా ఫేస్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది నేను ఎంత ఆస్వాదిస్తూ తాగుతున్నానో అని. వీకెండ్స్లో బయటికి వెళ్ళాలి అని అంటే ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చిల్ అవ్వచ్చు. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ చెప్పేదే. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.